కల్లాపేసేతో పని ఒసే, ఒసే, అయిపోద్ది. ఒసే, ఒసే. ఎందుకండి నన్ను ఆపరు? నీకెన్నిసార్లు చెప్పానే ఇంటి ముందు కల్లాపదేయొద్దని? ఏ వేస్తే ఏమైంది? మనం ఉండేది సిటీలో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిచ్ పర్సన్స్, మనం కూడా వాళ్ళలాగే డీసెంట్ గా ఉండాలి. అలా కాకుండా కళ్ళప్ప చేస్తే నాకున్న కాస్తపురం కూడా పోతుంది. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారే. ఇది మరి బాగుంది. సిటీలో ఉన్నా పల్లెటూరులో ఉన్నా మన సాంప్రదాయాలు మనం పాటించాలి కదండి. మీ ఊర్లో చేసే పనులు ఏమన్నా ఉంటే ఇంట్లో చేసుకో, బయట కాదు. బాయ్. దీని గోడలో పడి ఫోన్ కూడా మర్చిపోయాను. ఛే! వస్తే పెంటమా, పెంటమా. వస్తే పెంటమా. ఏటండి ఇంటి బయట ఉండాల్సిన పేడని తీసుకొచ్చి ఇంట్లో వేసావేంటే? ఇది మరి బాగుంది. మీరే కదా ఏమైనా ఉంటే ఇంట్లో వేసుకోమని చెప్పారు, అందుకే ఇంట్లోనే పేడ చల్లాను. ఒసేయ్, నేనేదో మాట వరుస కన్నానే, అందుకని ఇంట్లో పేడజాలి మొత్తం కంపు చేస్తావా? అయినా ఇది ఇల్లు అనుకున్నావా, పశువులు పాక అనుకున్నావా? నిన్ను అమ్మా. పడిపోతే లేపకుండా నవ్వుతావంటే పెంట మోహన్ దానా నిన్ను. అబ్బబ్బబ్బబ్బా, తల పగిలిపోతుంది. ఈ పెంటమ్మ ఎక్కడ ఉందో ఏంటో, అర్జెంట్ గా కాఫీ తాగాలి. పెంటమ్మా, పెంటమ్మా. పెంటమా, పెంటమా, పెంటమా. బాబోయ్, ఇదేంటి లెగట్లేదు. దీనికి ఏదన్నా అయితే ఇలా బాబు నన్ను చంపేస్తాడు. పెంటమా, వస్తే పెంటమా, ఏమైందే? ఎందుకు ఇలా పడిపోయావు? తర్వాత ఎడుద్దు గానిలే, ముందు ఏమైందో చెప్పు. మా ఆయన కొత్త సెంట్ కొనుక్కొని నాకు కనబడకూడదని మూల దాపెట్టినట్టున్నాడు. ఒకసారి సెంట్ కొట్టుకుందాం. వసే, అయినా నీకు బాడీ స్ప్రేకి బొద్దింకల స్ప్రేకి కూడా తేడా తెలియదేంటే? పల్లెటూరి పిచ్చి అంటమ్మా.